హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఎస్టర్డే జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను నిన్న. సో నేను ఎపిసోడ్ కాకుండా నేను మార్నింగ్ పోస్ట్ చేశాను. హెల్మెట్ అయ్యేది ఎవరు కూడా చెప్పారు క్రికెట్గా. సో అదే జరిగింది. సో శాస్త్రి వర్మ తను ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగింది కదా అంతకుముందు, బిగ్ బాస్ సీజన్ ఛాన్స్ వచ్చింది. సో ఆ ఇంపాక్ట్ పడిన తనకి కంపల్సరీ హెల్మెట్ అవుతుందని చెప్పాను. సో తను హెల్మెట్ అయిపోతుంది. సో కొన్ని ఛానల్స్లో అక్కడికి ఆదిరెడ్డి యూట్యూబ్ ఛానల్ కదా ఫేమస్, తను కూడా బిగ్ బాస్ వెళ్ళి వచ్చాడు కదా, తను కూడా అప్పటి చెప్పలేదు హెల్మెట్ అవుతుందని. సో అంతా ఓవర్ అయిపోయిన తర్వాత నిన్న నైట్ ఎప్పుడో వీడియో పెట్టాను తను వెళ్తుందని హెల్మెట్. సో వాళ్ళకన్నా ముందు నేనే చెప్పాను హెల్మెట్ అయ్యేది ఎవరు అనేది. సో మొత్తానికి నేను అనుకున్న పేరే, చెప్పిన పేరే హెల్మెట్ అవుతున్నారు. సో ఎందుకంటే కొంచెం ఇంపాక్ట్ అయితే పడింది బాగా. సో ఎందుకంటే జరిగిన ఇష్యూ కాబట్టి గతంలో. సో మొత్తానికి అయితే నేను జరిగిన ఎపిసోడ్లో అయితే మాస్క్ మ్యాన్ మాస్క్ తీసేసి అందరూ కలిసి చెంప ఆడుకున్నారు. సో ఎందుకంటే అతను బిల్డప్ ఎక్కువ, అదే కంటెంట్ ఎక్కువ, ఏదో నేను ఇప్పుడు ఇంకా టైప్లో కామన్ మ్యాన్ పీపుల్ ఇప్పుడు తను రైతు బిడ్డ కామన్ మ్యాన్ పీపుల్గా వెళ్ళారు కదా. సో అతను పోల్చుకుంటే అతనే మేలు అనిపిస్తుంది. ఈరోజు యాక్టింగ్లో సూపర్ యాక్టింగ్ చేస్తున్నాడు గుడ్ బాస్. సో మొత్తానికి అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్లో అయితే కొన్ని పాయింట్స్ చెప్పుకోవాల్సిన ఏంటంటే మాస్క్ మ్యాన్కి మాస్క్ పెట్టుకుని తీసేసేసినారు అందరూ. సో మొత్తం దెబ్బకి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సో ఈ మ్యాచ్ చేసిన తప్పే లేదు, జస్ట్ కామెడీగా అన్నాడు. కామెడీ తీసుకోకుండా సీరియస్ చేసి అక్కడికి అతనే ప్యాజ్ అయ్యాడు. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 9 నేను ఎపిసోడ్ పాయింట్స్ అయితే మాట్లాడుకోవాల్సింది అయితే నేనే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. అందరి ముందు ఇట్లా చూస్తూ అయిపోయాను పాపం మాస్క్ తీసేశారు గుండు బట్టి. సో మిగతా పోల్చుకుంటే తర్వాత ఈరోజు ఎపిసోడ్ అయితే తెలిసిపోయింది అందరికి హెల్మెట్ అయిపోయేది ఎవరు అనేది. సో ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిందంటే మాన్యువల్ అయితే బాగా ఫన్నీ చేస్తున్నాడు. సుమన్ శెట్టి టాప్ ఓటింగ్ తీసుకెళ్తున్నాడు. సో సైలెంట్ కిల్లర్ ఓటింగ్ పోతుంది అంటే సుమన్ శెట్టికే. సో టాప్ 1లో ఉన్నాడు కదా సుమన్ శెట్టి వేరే లెవెల్లో. సో ఇట్లే మిగతా కంటెస్టెంట్స్ని సుమన్ శెట్టి కార్నర్ చేస్తూ వస్తారనుకో, నెక్స్ట్ డ్యామ్ షూగా టాప్ 5లో సుమన్ శెట్టి ఉంటారు. సో మొత్తానికి నేను జరిగిన కొంచెం నాకైతే బాగా ఇంట్రెస్ట్గా ఫన్నీగా అనిపించింది. మాస్క్ మ్యాన్కి మాస్క్ లేకుండా చేస్తారు మిగతా కంటెస్టెంట్స్, అది మెయిన్గా. సో ఇది ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే జరిగిన ఎపిసోడ్ పాయింట్స్ నుంచి. సో నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.